శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడంలో భాగంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అనేటువంటిది కాలసర్పదోషంతో అలాగే షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అలాగే ఈ సంవత్సరం అధిక భాగం త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు ఏర్పడుతున్నాయి. ఇది ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత. అలాగే ఈ సంవత్సరం 4 ప్రధానమైనటువంటి గ్రహాలు కూడా వారి వారి స్థానాల్లో మార్పు చెందటం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. అయితే ఇక్కడ మిథున రాశిలోకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అంటే 2025 మే నెలలో గురుడు ప్రవేశించి సంవత్సరం మొత్తం మిథున రాశిలో జన్మరాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సర ప్రారంభంలోనే శని భాగ్యస్థానంలో నుంచి 10వ స్థానంలో అంటే మీనరాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే రాహువు దశమంలో ఉన్నటువంటి రాహువు భాగ్యంలో సంచరించటం, తృతీయ స్థానంలో కేతువు సింహకేతువు అంటే సింహరాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహ గతులను కనుక పరిశీలించి చూసినట్లయితే మిథున రాశి వాళ్ళకి మంచి సమయం, మంచి కాలం అనేటువంటిది మొదలైంది. గత 2.5 సంవత్సరాలుగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి కూడా మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిల్లో మరి ముఖ్యంగా ఆలోచించినట్లయితే గురుగ్రహ సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది మిథున రాశి వారి మీద ఈ సంవత్సరం ఏర్పడుతోంది. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం కూడా మిథున రాశి వాళ్ళ మీద చాలా బాగా పడుతుంది. ఇక రాహువు కుంభంలో సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలు నిర్దేశిస్తుంది. ఈ గ్రహ గతులను కనుక పరిశీలించి చూసినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆదాయం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి 14 పాళ్ళు ఉంది. అంటే చాలా బాగా సంపాదిస్తారు. 4-5 రకాలుగా ఆర్థిక వనరుల్ని పోగు చేసుకోగలుగుతారు. మీ యొక్క తెలివితేటలతో సూక్ష్మ బుద్ధితో డబ్బుని సృష్టిస్తారు. అంటే సంపదని సృష్టించటం అనేటువంటిది జరుగుతుంది. సృష్టించినటువంటి సంపదని చక్కగా మంచి పనులకి వినియోగించడం అనేటువంటిది కూడా జరిగి తీరుతుంది. అటువంటి శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినటువంటి మిథున రాశి వాళ్ళు ఆ ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడటం అనేటువంటిది జరిగి తీరుతుంది. మీకు ఇక రాదు, ఇక ఈ డబ్బులు మనకు పోయినాయి అనుకున్నటువంటి ఆ డబ్బులు కూడా మీకు ఈ సంవత్సరం మీ చేతికి అందటం అనేటువంటిది చాలా సంతోషాన్ని కలిగించేటువంటి అంశంగా చెప్పవచ్చు. ఇక్కడ నవగ్రహాల్లోనూ అత్యంత శుభఫలప్రదాత అయినటువంటి గురుడు మీ జన్మరాశిలో సంచరించడం, అలాగే మీ జన్మరాశిలో సంచరిస్తూ 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, జన్మరాశిని అలాగే భాగ్యస్థానాన్ని కూడా తన యొక్క శుభదృష్టితో చూడటం వల్ల అధిక భాగం గురువు యొక్క సంపూర్ణమైనటువంటి శుభదృష్టి ఉండటం వల్ల ఈ దశమ శని భాగ్యరాహు సంచార రీత్యా కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి చివరి నిమిషంలో తప్పించుకోగలుగుతారు. అటువంటి శుభపరిణామాలు గోచరిస్తున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి భయాందోళనలు అప్పుడప్పుడు మీ మనసులోకి వచ్చిపోవటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ విషయంలో మిథున రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన ఏమిటంటే గురుగ్రహ సంపూర్ణ అనుగ్రహం మీకుంది కనుక ఎటువంటి పరిణామాలు ఎదురైనా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఈ మొత్తం మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఉంటాయి. వీళ్ళలో ఆరుద్ర నక్షత్రం, మృగశిర నక్షత్రం జాతకులకి మాత్రం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఈ మిథున రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. ఇక దశమ స్థానంలో శనిగ్రహ సంచారం అనేటువంటిది మీనరాశిలో సంచరించడం వల్ల అప్పుడప్పుడు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో మీరు ఊహించని అడ్డంకులు వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ కూడా గురుగ్రహ సంపూర్ణ అనుగ్రహంతో సునాయాసంగా దాటగలుగుతారు. మిథున రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. సంతాన పురోగతి చాలా బాగుంటుంది. సంతానంలో ఒకళ్ళు మీ యొక్క పేరు ప్రతిష్టలు నిలబెడతారు. మీ యొక్క గర్వానికి, మీ యొక్క సంతోషానికి కారణభూతులు అవటం అనేటువంటిది
తప్పనిసరిగా జరుగుతుంది. మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో గతంలో ఎవరికైనా సరే వారి జీవిత భాగస్వామితో తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు ఉండేటట్లయితే ఆ భేదాభిప్రాయాలన్నీ కూడా మే నెల నుంచి మీకు సంపూర్తిగా తొలగిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. మిథున రాశి రాజకీయ నాయకులకి రాజయోగం మొదలైందని చెప్పవచ్చు. అలాగే మిథున రాశి రాజకీయ నాయకులకి శని దశమ స్థానంలో సంచరించడం వల్ల ఈ మిథున రాశి యొక్క ఆ ప్రభావం అనేటువంటిది ద్విగుణీకృతం అవుతుంది. రాజకీయాలని శాసించేటువంటి స్థాయికి ఎదగగలుగుతారు. మీకు మరి ముఖ్యంగా రాజకీయ నాయకులకి ప్రతిపక్షాలని అంటే ఆపోజిట్ పక్షాన్ని బాగా ఇబ్బందుల్లోకి నెట్టివేయగలుగుతారు. వాళ్ళని మీ అదుపులోకి తీసుకురావటం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే మిథున రాశి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే లాభాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. ఈ లాభాల బాట పట్టినప్పుడు చక్కటి ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తారు. వచ్చినటువంటి లాభాలని స్థిరాస్తుల రూపేణా నిల్వ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిథున రాశి వారికి చిరకాల స్వప్నమైనటువంటి స్వగృహ యోగ్యత అనేటువంటిది ఎవరికైనా సరే గతంలో గృహం కొనుక్కోవాలనుకుని ఎంతో కాలంగా ఎదురు చూసి ఇబ్బంది పడినటువంటి మిథున రాశి వారికి విశ్వావసనామ సంవత్సరంలో స్వగృహ యోగ్యత కలిగి తీరుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే మిథున రాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. యూనివర్సిటీల్లో కాలేజీల్లో మంచి ర్యాంకులను సాధిస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చక్కటి అనుకూలమైనటువంటి కాలం. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలాగే విదేశాల్లో నివసించేటువంటి మిథున రాశి వాళ్ళకి వీసా గ్రీన్ కార్డు వంటివి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. మీకు తప్పనిసరిగా ఈ సంవత్సరం గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. దాని యోగ్యత ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గ్రీన్ కార్డు అమెరికాలో వచ్చినటువంటి వాళ్ళు 10 మందిని తీసుకుంటే దాంట్లో కనీసం 3 మిథున రాశి వాళ్ళు ఉండే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశి వారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. అశ్రద్ధ చేయటం అనేటువంటిది మంచిది కాదు. ఇక మిథున రాశి సినిమా రంగ టీవీ రంగ కళాకారులకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశం. మంచి రాజయోగ కాలం నడుస్తోంది. ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఒప్పుకోండి. అలాగే మీకు మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మీకు దగ్గరుండి మీ వాళ్ళ ప్రాజెక్ట్స్ మీ చేతిలో పెట్టడం అనేటువంటిది ఎంతో సంతోషాన్ని కలిగించి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశి వారి విషయంలో పురుషుల కంటే స్త్రీలకు ఇంకా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ మాటే శాసనంగా ఇంటా బయట చలామణి అవటం అనేటువంటిది జరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. అలాగే మీకు ఈ సంవత్సరం ఎంతో కాలంగా మీరు ఒక పని చెయ్యాలనుకుని చెయ్యలేక అనేక రకాలైనటువంటి ఆటంకాలు వచ్చి ఆగిపోయినటువంటి పని ఈ సంవత్సరం పూర్తయి తీరుతుంది. నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. శత్రువుల విషయంలో విజయం సాధిస్తారు. కోర్టు కేసుల విషయంలో కూడా విజయం సాధించడం అనేటువంటిది జరిగి తీరుతుంది. మరిన్ని శుభ ఫలితాల కోసం శని రాహువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. అంటే శనీశ్వరుడి యొక్క శాంతి కోసం తిరునల్లారు, మందపల్లి, శనిసింగనాపూర్ వంటి శని క్షేత్రాల్లో తైలాభిషేకం జరిపించుకోండి. లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. మిథున రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 5. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఆకుపచ్చ రంగు. అలాగే ఈ మిథున రాశి వారు పూజించవలసినటువంటి దైవం విష్ణువుని ఆరాధించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్ర జాతకులు ప్రతి మాసం ఆరుద్ర నక్షత్రం రోజున శివార్చన చేసేటట్లయితే తత్కాలికంగా వచ్చేటువంటి మిగిలిన గ్రహాల యొక్క తాత్కాలిక ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. మిథున రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తుంటారో మిథున రాశి వాళ్ళు వాళ్ళకి వివాహాలు జరిగి తీరతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వివాహం జరిగేట ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో వివాహం చేసుకున్న వాళ్ళు 10 మందిని లెక్కేస్తే వాళ్ళలో కనీసం 7 మిథున రాశి వాళ్ళు ఉంటారు. ఇది కూడా మీరు గమనించుకోండి. అటువంటి
ప్రబలమైనటువంటి వివాహ కాలం అనేటువంటిది విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి వస్తుంది. అయితే జీవిత భాగస్వామిని నిర్ణయించుకునేటప్పుడు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వారు తగిన శాంతి పరిహార క్రియలను పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.